కొండని తవ్వి ఎలకని పట్టడం అనే సామెత అయింది లిక్కర్ కుంభకోణం. 3,500 కోట్ల రూపాయల కుంభకోణం అని ఛార్జ్షీట్ రాశారు. 11 కోట్లు, అది కూడా లిక్కర్తో సంబంధం లేని ఎవరో ఫామ్ హౌస్లో దొరికిందని తీసుకొచ్చి లిక్కర్లో సంబంధం ఉన్న రాజకేశ్ రెడ్డి దాన్ని చూపించారు. అలాగే ఓ 30 కోట్లు, ఇంకో 30 కోట్ల రూపాయల ఆస్తులు, అది కూడా వాళ్ళు ఏళ్ల తరబడి చేసుకున్నటువంటి వ్యాపారాలకు సంబంధించిన ఆస్తులు స్వాధీనం చేసుకుని అయ్యే లెక్కర్లో సంపాదించారని రాశారు. తీరా చూస్తే ఇప్పుడు ఫస్ట్ ఛార్జ్ షీట్ అయిపోయింది. మళ్ళీ వీళ్ళకి బెయిల్ వచ్చేసే టైం 90 రోజులు అయిపోయింది కాబట్టి బెయిల్ వచ్చేసే టైంలో మరొక ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో అసలు విచిత్రం ఏంటంటే మద్యం కుంభకోణం సూత్రధారి జగనే. మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఇప్పుడైనా జగన్ని పెట్టేయాలి కదా, జగన్ ఫస్ట్ పెట్టేసేసి అరెస్ట్ చేసేయాలి కదా, ఎందుకు చేయట్లేదు అంటే కోర్టులో జోక్ అయిపోతుంది, కామెడీ అయిపోతుంది కాబట్టి. మిగతా వాళ్ళ విషయంలో అయితే అంత సీరియస్గా ఉండదు కాబట్టి కథ నడిపించుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా వీళ్ళ దగ్గర ఆస్తులు స్వాధీనం చేసుకున్నామని చెప్పింది మరీ జోక్గా కామెడీగా ఉందన్నమాట. ఏంటయ్యా అంటే ధనుంజయ రెడ్డి పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి తన కోడలు స్నిగ్ధారెడ్డి పేరుతో బాన్స్వాడలో సర్వే నెంబర్ 699లో 1,247 గజాలు చదరపు గజాల విస్తరణతో 3 ప్లాట్లు కొన్నారట. ఒక్కో ప్లాట్ మార్కెట్ విలువ 17 లక్షలు చొప్పున మొత్తం 51 లక్షలు నగదుగా చెల్లించారట. అంటే 3,500 కోట్ల కుంభకోణంలో ఆయన 51 లక్షలు పెట్టి కొన్నాడు అనమాట. అది పెద్ద కుంభకోణం అయిందనమాట. ధనుంజయ రెడ్డి కూడబెట్టిన ఆస్తులు అని పెద్ద హెడ్డింగ్. ఇంతకీ ఏంటంటే రిజిస్ట్రేషన్ విలువ 6.41 లక్షలు, ఇంకోటి 6.29 లక్షలు, ఇంకోటి 3.74 లక్షలు. అంటే 64 లక్షలు, 62 లక్షలు, 37 లక్షల రూపాయల రేంజ్ ఇది. అదేమంటే వాళ్ళ జీతాల కంటే ఎక్కువ సంపాదించారన్నమాట. వాళ్ళు జగన్ దగ్గర పిఏలు ఓఎస్టీలుగా చేసినటువంటి వాళ్ళు. వేరే రకాల బోల్డ్ ఉంటుంది. ఇంకోటి వాళ్ళ సొంత ఆస్తులు ఉన్నాయి, సొంత వ్యాపారాలు ఉన్నాయి. బట్ వాళ్ళది అదేదో భారీగా తినేశారన్నటువంటి కోణం. అట్లాగే బాలాజీ గోవిందప్ప కొన్నదంటూ భారీగా కొన్నాడని చెప్పారు. ఎందుకేందంటే ఒకటేమో 1,10 లక్షలంట, ఇంకోటి 33 లక్షలంట, ఇంకోటి 66 లక్షలంట. ఇవన్నీ మద్యంతో కొన్న 5 ఏళ్లలో ఆయన కొనుక్కున్న ఆస్తుల్ని తీసుకొచ్చేసి మద్యానికి రాసి ఇచ్చేసారు అంతే. ఇంత చేస్తే ఏందో 2 కోట్లు, ఆయన ఒక 1 కోటి రూపాయలు, అవతల పక్కది 1 కోటి. ఇది వాళ్ళు సంపాదించారు కాబట్టి ఇదంతా అతని వల్లనే అనేటటువంటిది రాసుకొచ్చారు. అట్లాగే రాజకేశ్ రెడ్డిది. రాజకేశ్ రెడ్డి ఆల్రెడీ వ్యాపారస్తుడు, కోటీశ్వరుడు. అతను కొనుక్కున్నటువంటి ఆస్తులు వాళ్ళ భార్య పేరు మీదనో అతని పేరు మీద కొనుక్కున్నవి అన్నీ తీసుకొచ్చేసేసి మద్యం లెక్కర కుంభకోణంలోనే అని రాసుకొచ్చారు. ఇంతకీ అసలు సెసలైనటువంటిది ఏమున్నాయా అంటే ఏమీ తెలియదు. ఇవన్నీ అతను కొనుక్కున్నది అధికారికంగా కొనుక్కున్నది రిజిస్ట్రేషన్లో చూపెడతాడు, దానికి ఆదాయ వనరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపెడతాడు. ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడో పట్టుకుంటుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్లో చూపించిన కుంభకోణానికి పనికొస్తాయా? నథింగ్. ఓవరాల్గా చూస్తే జగన్ని లోపలేసేయాలి. ఎందుకు మొన్న చంద్రబాబు గారు అన్నారు ఏదైతే మాట్లాడద్దన్నారు అంటే ఇదే కారణం అయ్యి ఉండొచ్చు. జగన్ లోపలేసే అంత ఆధారాలు ఏమి కనిపించకపోవడం.